అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో మన తెలుగు చలనచిత్ర చరిత్రలో అరుదుగా దొరికే ఆణిముత్యం ఒకటి దొరికింది. అదే మాయాబజార్. అందులోని పాట నీవేనా నన్ను పిలిచినది, నీవేనా నన్ను తలచినది. నీవేనా నన్ను పిలిచినది, నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది, నీవేనా. ఈ పాట అయితే ఈ పాట ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి పౌరాణిక సినిమా. ఇంతవరకు రాలేదని చాలామంది సినీ పండితులు ఆ రోజుల్లో పేర్కొన్నారు. ఈ సినిమాలో అసలు హీరో ఎవరు అనుకున్నప్పుడు డ్యూయెట్లు పాడిన వారు అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో అయితే, ఫైట్స్ చేసి అంతా షేక్ చేసినటువంటి హీరోయే ఆయన ఎస్వి రంగారావు గారు అని అన్నారు. ఇద్దరు హీరోలే. అయితే ఎస్వి రంగారావు గారు చమత్కరించారు. ఏమని చమత్కరించారంటే, నువ్వే హీరోని ఆయన అన్నారట. ఇంకొక చిత్రం ఏమిటంటే, ఇందులో పాత్రలు మాట్లాడిన భాష గ్రాంధికంగా అనిపించదు, అలాగని వ్యవహార శైలిగా కూడా అనిపించదు. అందుకే ఈ సినిమాలో ప్రతి డైలాగు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయి ఉంటుంది. ఇక ఇందులో ఒక పాట ఉంది, వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాలవారి విందు ఓహోహో నాకే ముందు అనే ఒక పాట ఉంది. అభినయించిన వారు ఇక చెప్పలేము, ఆయన నటన ఎస్వి రంగారావు గారు అనమాట. మాయాబజార్కే ఈ సినిమా ఈ పాట హైలైట్ అని అప్పుడు అన్నారు. ఇక ఈ ఈ సినిమా దాదాపు 33 లక్షలు పెట్టి తీసిన సినిమా 80 లక్షలు వసూలు చేసిందట. ఇక సావిత్రి అంటే శశిరేఖ ప్రియదర్శిని అనే పేటికలో తీసుకొస్తారు. ఆ పేటిక తెరవగానే ఆమెకు అత్యంత ఇష్టమైనటువంటి అభిమన్యుడు కనిపిస్తాడు, అంటే నాగేశ్వరరావు గారు కనిపిస్తాడనమాట. అప్పుడు ఈ పాట మొదలవుతుందన్నమాట. నీవేనా నన్ను పిలిచినది అనే పాట అప్పుడు స్టార్ట్ అవుతుంది. 1957 నాటి ఈ సినిమా తెలుగు పరిశ్రమకు పెద్దబాల శిక్ష లాంటిదనమాట. ఈ పాట రాసిన వారు పింగళి నాగేంద్రరావు గారు. నీవేనా నన్ను పిలిచినది అంటూ సాగిన ఈ గీత రచన ఎన్నెన్నో పదాల విన్యాసాలు ఉన్నాయి ఇందులో. నేటివిటీ తగ్గకుండా మృదుమధురమైనటువంటి స్వరాలు ఆయన పింగళి వారు కూర్చారు. పింగళివారి పాటలంటే ఇంకా ఆ రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే. నిజంగా పింగళి వారు పాటలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. అంటే మనిషి ఈజీగా పాడుకునేలా ఉంటాయన్నమాట, పేదాలపై లాస్యం చేస్తూ ఉంటాయి. ఇక సంగీత దర్శకత్వానికి వస్తే ఇద్దరు అతిరథ మహారథులు సంగీతాన్ని కూర్చారు. ఇక్కడ వివాహ భోజనం అని చెప్పుకున్నాం కదా, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు ఓహోహో నాకే ముందు అని ఎస్వి రంగారావు గారు చూడండి ఎంత అద్భుతంగా నటించారు. ఆయన ప్రాణం అయిపోయిందనమాట ఈ సినిమాకి, మాయాబజార్ సినిమాకి. ఆ పాట అంత అద్భుతంగా ఆయన నటించారు. ఎస్వి రంగారావు గారి గురించి మరి ఈ తరం వాళ్ళకి కొంచెం తక్కువగా తెలవచ్చు, కానీ ఆనాటి తరం వారికి అందరికీ తెలుసు అనమాట. ఇక సంగీతం విషయానికి వస్తే ఇద్దరు అతిరథ మహారథులు ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. అంటే ముందుగా ఎస్ రాజేశ్వరరావు గారు నియమించారు. తర్వాత కొన్ని కారణాంతరాల వల్ల ఆయన తప్పుకోగా ఆ బాధ్యతల్ని గానగంధర్వులైనటువంటి ఘంటసాల వారు స్వీకరించారు. మేధస్సుతో సంఘర్షించే భావాలను రూపుదిద్దుకోవడానికి పాండిత్యాన్ని సంగీతం రూపంలో తెలియజేసే మాధుర్యాన్ని పంచుతాడు సంగీత దర్శకుడు. అలాంటి పాండిత్యం ఎస్ రాజేశ్వరరావు గారిలో ఉంది. ఎస్ రాజేశ్వరరావు గారు కంపోజ్ చేసే ప్రతి పాట కూడా ఒక హైలైటు. అంటే అందుకే ఆయన్ని
సంగీత సామ్రాట్ అని కూడా అన్నారు. ఈ పాటకు ఆయన ఎన్నుకున్నటువంటి రాగం ఆభేరీ రాగం. ఆభేరీ రాగంలో ఈ పాటను ఆయన కంపోజ్ చేశారు. అందుచేత ఈ పాట ఈనాటికి కూడా ఒక మధుర స్మృతిగా మిగిలిపోయింది. నీవే నన్ను తలచినది, నీవే నన్ను పిలిచినదని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సంతోషాన్ని ఇవ్వండి. నమస్తే.